రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చూస్తున్నాం హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైన దృశ్యాలు చూస్తామని ఇక మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఎవరు అసలు కేసు పెట్టింది, అసలు ఏం జరిగింది? సినీ పరిశ్రమలో ఇప్పుడు జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు. పెద్ద పెద్ద హీరోలకు ఈయన ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా జానీ మాస్టర్ వివాదాల్లోనే ఉంటూ ఉంటారు. తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. ఇతని మీద ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మహిళ అతని మీద అత్యాచారం చేశాడంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే రాయదుర్గం పోలీసులు 0 FIR నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం నార్సింగికి కేసు బదిలీ చేసినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా తనతో పాటు పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ మీద జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశం మీద మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్లకు ఇటు జానీ మాస్టర్ తో పాటు కొరియోగ్రాఫర్లు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే బాధితురాలు కూడా జానీ మాస్టర్ తో పాటు అవుట్డోర్ షూటింగ్ల కోసం ఇటు చెన్నై, అలాగే ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళింది. అదే సమయంలో అక్కడ తన మీద అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా సదరు మహిళ ఆరోపిస్తుంది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అవుట్డోర్ షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత బాధితురాలు నార్సింగ్ లో నివాసం ఉంటుంది. నార్సింగ్ లోని ఆమె ఇంటికి వెళ్లి కూడా జానీ మాస్టర్ అత్యాచారం ఆమె మీద చేసినట్టుగా కూడా ఆమె తన ఫిర్యాదు ఇప్పటికే పేర్కొంది. చాలా సార్లు కూడా పలుమార్లు ఇదే తరహాలో తనతో ప్రవర్తించాడంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. దీంతో మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR అయితే ఫైల్ చేశారు. ఇక నార్సింగి పిఎస్ కు 0 FIR ని దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం జానీ మాస్టర్ మీద 376 అలాగే 50 323 అలాగే 323 క్లాస్ 3 ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా జానీ మాస్టర్ మీద పలు కేసులు ఉన్నాయి. 2015లో కాలేజీలో మహిళపై కూడా దాడి చేశారు. దీంతో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో చాలా వరకు కూడా వివాదాలను ఉంటున్నారు. ఈ విషయంలో పోలీసులు ఏమైనా స్టెప్ తీసుకోబోతున్నారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ శశి.